పేరేంటి మేడం? సాత్విక, ఎక్కడి నుంచి వచ్చారు? నర్సాపురం. సిస్టర్స్ అవును. ఎలా ఎంజాయ్ చేశారు మీరు సంక్రాంతి? ఈ సంక్రాంతి మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. అసలు ఇక్కడ పెరిమేరంలో జరిగిన కోడి పందాలు అయితే అల్టిమేట్, చాలా బాగుంది. అసలు చాలా మంది క్రౌడ్ వచ్చారు కదా, అందువల్ల మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా లేకపోతే వాళ్ళు రావడంగా హ్యాపీగా ఫీల్ అవుతుంది? హ్యాపీగానే ఉంది. ట్రాఫిక్ వల్ల ఇబ్బంది తప్ప వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా ఇక్కడికి వచ్చి. వాళ్ళు హ్యాపీ, మేము హ్యాపీ. మీరు ఏం చేస్తుంటారు? నేను డిగ్రీ చదువుతున్నాను, ఫైనల్ ఇయర్. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇలాంటి మీద కాకుండా అభివృద్ధి మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే ఒక క్యాపిటల్ ఉండాలి, నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలి, మీలాంటి వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేసరికి కొన్ని పరిశ్రమలు, ఐటీ కంపెనీలు రావాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. గత ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ అని 3 రాజధానులు అన్నారు. ఏది బెటర్ అంటారు? ఓల్డ్ దాని మీద చూసుకుంటే ఇది చాలా బెటర్ అండి. దీనివల్ల డెవలప్మెంట్ జరుగుతుంది, అన్ని ఉన్నాయి. స్టూడెంట్స్ కి అండ్ జాబ్ ఇవ్వడానికి కూడా వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. కొంచెం టైం పట్టినా కూడా ఇన్ ఫ్యూచర్ ఇది చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ప్లేస్మెంట్స్ కానీ, కంపెనీస్ కానీ, వాళ్ళు కంపెనీస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి ఈ గవర్నమెంట్ బెస్ట్ అని అనుకుంటున్నాను. సంక్రాంతి అంటే ప్రెసెంట్ మనం భీమవరంలో ఉన్నాం కాబట్టి ఎక్కడ ఎవరున్నా భీమవరం వచ్చి ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి. ఇక్కడ అంతా బాగా జరుగుద్ది, అంతా మంచిగా మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇక్కడ బెస్ట్ అని చెప్తాను. అందరికీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ.